వెల్కమ్ టు వైకే డిబేట్. నేను మీ అనూష. తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చాయో లేదో ఒక్కటే ట్రోలింగ్. అది ఎవరి మీదో అందరికీ తెలుసు, ఎవరు చేస్తున్నారో కూడా తెలుసు. సేమ్ టైం అనేక సలహాలు, అలానే చెవులను హోరెత్తించే సూటిపోటి మాటలు. ఆయన సీఎం కావాలని పార్టీ పెట్టలేదు, ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి పార్టీ పెట్టారంటూ వెటకారాలు. విజయ్ తరహాలో మనం సీఎం ఎందుకు కాలేకపోయామనే ఆవేదన, బాధ. వాటన్నింటికీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు పవర్ స్టార్. తమిళనాడు పరిస్థితులతో ఏపీని ఎలా పోలుస్తారని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో ఏపీ దుస్థితిని గుర్తు చేశారు. అంతేకాదు, 2019లో ఒంటరిగా పోటీ చేస్తే ఏం చేశారో కూడా చెప్పారు. తనను 2 చోట్ల ఓడించిన సంగతి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీ పెట్టలేదని, మార్పు కోసమే పార్టీకి పురుడు పోశానని అన్నారు. వంగవీటి రంగానే కాపాడలేకపోయారు కదా అని ప్రశ్నించారు. మొత్తంగా జన సైనికులకు సేనాని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. ఇంతకీ పవన్ మాటలను పార్టీ శ్రేణులు అర్థం చేసుకుంటారా? ట్రోల్ చేసే వారి నోళ్లు మూతబడినట్లేనా? పవన్ చెప్పినట్లు ఏపీ, తమిళనాడు సేమ్ టు సేమ్ ఎందుకు కాదు? ఆ లెక్కలేంటి? అదే ఇవాళ మన టాపిక్. ఈ టాపిక్ పై మనకు విశ్లేషణలు అందించడానికి రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. అలాగే తెలుగు యువత అధికార ప్రతినిధి అజయ్ వక్కంటి గారు ఉన్నారు. అలాగే కాకినాడ జిల్లా వైసీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కుమార్ రాజా గారు ఉన్నారు. అలాగే నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కిషోర్ గారు కాసేపట్లో జాయిన్ అవుతారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అనుష గారు. ఫస్ట్ కుమార్ రాజా గారు మీరు చెప్పండి. నమస్కారం అండి. విన్నారా? ఇంట్రో విన్నారా? అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ లో ఆయన ఏం చెప్పింది విన్నారా మీరు? విన్నానండి. ఓకే. ఆయన ఒక మాట క్లియర్గా, స్పష్టంగా, గట్టిగా చెప్పారు. తమిళనాడు రాజకీయాలు వేరు, ఏపీ రాజకీయాలు వేరు. అంటే దాని ఆంతర్యం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఆయన ఏం చెప్పారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పెట్టడం ఒక ఈ భారత పౌరుడిగా ఆయనకి హక్కు ఉంది. పార్టీ పెట్టారు. పార్టీ రాజకీయ పార్టీగా రూపుదిద్దుకున్న తర్వాత ఏ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి అయినా నాయకుడు కావాలని కోరుకుంటారు. తద్వారా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలను, లేదా కేంద్ర మంత్రి కావాలను, లేదా ఇంకా భారతీయులంతా ఆమోదిస్తే ప్రధానమంత్రి కావాలను ఆలోచన చేస్తారు. ఈవేళ పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన నేను ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టలేదు. తెలంగాణలో ఉండేటటువంటి పరిస్థితులకి ఇక్కడ పరిస్థితులకి వేరియేషన్ ఉంటుంది. అలాగే తమిళనాడులో ఉండేటటువంటి పరిస్థితులకి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకి చాలా తేడా ఉంది. కాబట్టి నేను అక్కడ ఉండేటటువంటి హడావుడి చూసి ఇక్కడ నన్ను చాలా మంది మెసేజ్లు పెడతా ఉన్నారు. ఆయన అన్నటువంటి మాటలు తర్వాత ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావుడి చేసినట్టు అని చెప్పేసి అని ఒక మాట అన్నారు. ఆయన కుక్క అనే పదం వాడలేదండి. ఆయన కుక్క అనే పదం వాడలేదు. ఊళ్ళో పెళ్లికి ఎవరో హడావుడి చేసినట్టు అన్నట్టు అన్నారు ఆయన. లేదండి, ముందు సంబోధించారు, ఆ తర్వాత సరి చేసుకున్నారు. ఆయన సరి చేసుకొని ఊళ్ళో పెళ్లికి ఎవరో చిన్నపిల్లలు ఇటు అటు పరిగెట్టినట్టు అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడారు. బట్ జనంలో ఉండేటటువంటి నానుడైతే నేను ముందు మాట్లాడినటువంటి మాటే. ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావుడి అంటారు జనరల్ గా. ఈయన ఏంటంటే అది సభ్యత కాదని చెప్పేసి అని ముందు అనేసి ఆ తర్వాత సరి చేసుకొని చిన్నపిల్లలు ఇటు అటు పరుగులాడుతూ ఉంటారు, అలాగా హడావుడి చేస్తున్నారు, అక్కడ పరిస్థితులు వేరు ఇక్కడ పరిస్థితులు వేరు అన్నారు. అంటే ఆయన ఉద్దేశంలో పార్టీ పెట్టడం అనేది ఆయనకేదో సమాజంలో మార్పు కోసం చేస్తున్నాను నేను, లేదంటే చరిత్ర మార్చడానికి చేస్తున్నానని ఏదేదో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా ఆయనకు ఒక స్టాండ్ కనబట్లా. పార్టీ ఎందుకు పెట్టినట్టు? అంటే మీరు చెప్పిన స్టాండ్ కనపడట్లేదా? అసలు ఆ పార్టీకే స్టాండ్ లేదంటారా మీరు? కుమార్ రాజా గారు కాదలుచుకోలేదు అంటే కుమార్ రాజా గారు సీఎం ఎందుకు తీసుకున్నారు? ఒక్క నిమిషం, సారీ టు ఇంటరప్ట్ యూ. అంటే మీరు అనుకుంటున్న స్టాండ్ లేదంటారా, లేకపోతే అసలు ఆ పార్టీకి స్టాండే లేదని మీరు అంటున్నారా?
స్టాండ్ అంటే ఏంటి? ఆయనకే స్టాండ్ లేదండి. దానికి ఏమైనా పార్టీ ఒక స్టాండ్ గురించి తర్వాత పక్కన పెడితే స్పెసిఫిక్ ఏమైనా ఒక ఆయనే ఒక మాట మీనింగ్ మీద ఉందా ఉంటలేదు. స్టాండ్ కి? మీరందరూ ఆశీర్వదిస్తే నేను ముఖ్యమంత్రి అవుతానేమో అని ఒక మీటింగ్ లో అన్నారు ఆయన. ఈవేళేమో నేను ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టలేదని ఈవేళ అంటున్నారు. ఆయన మాట్లాడేటటువంటి మాటలు ఒక మీటింగ్ కి ఇంకొక మీటింగ్ కి చాలా తేడా ఉంటుందండి. ఒక మీటింగ్ లో మాట్లాడినటువంటి మాటలు ఇంకో మీటింగ్ లో దాన్ని కంటిన్యూ చేయట్లేదు ఆయన. మీటింగ్ కి మాటలు తేడా వచ్చేస్తున్నాయి. పొలిటికల్ లీడర్కి ఎప్పుడూ కూడా ఒక స్టాండ్ ఉండాలి, ఓ మాట నిబద్ధత ఉండాలి. ఒక మాట మాట్లాడుతూ ఉంటే ఆ మాటని నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి ఉండాలి. ఈవేళ వారు ఒక మీటింగ్ లో ఒకలాగా మాట్లాడితే ఈవేళ సోషల్ మీడియాలో ఆయన ముందు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ట్రోల్ చేస్తున్నారు. నేను కాపులకే నాయకుడిని కాదు, నేను అన్ని కులాలకి నాయకుడిని అని చెప్పేసి అన్న మాటని ఈవేళ వేరే రకంగా ట్రోల్ చేశారు. అలాగే నేను ముఖ్యమంత్రి, మీరందరూ ఆశీర్వదిస్తే నేను ముఖ్యమంత్రి అవుతానేమో అనేటటువంటి మాటని ఈవేళ ముఖ్యమంత్రి కావాలని నేను పార్టీ పెట్టలేదనే మాటని టాలీ చేస్తున్నారు. ఇలాగా మాటలు మారుస్తూ ఉంటే ఒక పొలిటికల్ లీడర్కి పబ్లిక్ లో ఎలా ఉంటుందనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ కార్యకర్తల్లో మనోభావాలు ఎలాగుంటాయన్నది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడైనా గ్రాస్ రూట్ లెవెల్లో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, లేదంటే రాష్ట్ర స్థాయిలో కానీ ఒక నాయకుడు వెనకాల తిరిగేటప్పుడు ఆ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు, లేదంటే ఆ నాయకుడు నాయకత్వంలో మా అందరికీ పరిస్థితి బాగుంటుంది, మేము ఆశించినటువంటి నాయకుడు, మేము అభిమానించినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు అనేటటువంటి ఆలోచనతో జన సైనికులందరూ ఉన్నారు. ఈవేళ ఆయన నేను ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టలేదు, ఒక మార్పు కోసం పెట్టాను అంటున్నారు. ఏ రకమైనటువంటి మార్పు కోసం పెట్టారు ఆయన? అది దానిలో స్పష్టత కనపట్టలేదు. కానీ ఆయన ఒక విషయం కోట్ చేశారు, గుర్తుందా? పరిస్థితులకి ఇక్కడ పరిస్థితులకి తేడా అంటున్నారు. తమిళనాడులో విజయ్కి ఉన్నటువంటి అభిమానులు అతను ముఖ్యమంత్రి కావాలని ఓట్లేశారు. ఇక్కడ జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఎంతకాలం వాళ్ళని కుమార్ రాజా గారు ఆయన ఒక విషయం కూడా నేను మీటింగ్ లో చెప్పారు. కుమార్ రాజా గారు ఒక్క నిమిషం. ఆలోచన కుమార్ రాజా గారు ఆయన 5 కోట్ల ప్రజల సుస్థిరత కోసమే నేను కూటమితో చేతులు కలిపాను అని ఆయన క్లియర్ గా చెప్పారు. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? అమ్మా నేను మాట చెప్తాను. ఆయన రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలను రక్షించేటటువంటి క్రమంలోనే నేను కూటమితో చేతులు కలిపాను, కూటమిగా పోటీకి దిగాము, లేదంటే వైసీపీ మరింత విధ్వంసం చేసి ఉండేదే అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. ఏది విధ్వంసం? సుమారు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా 70,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇవ్వడం విధ్వంసమా? 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం విధ్వంసమా? ఆరోగ్యశ్రీని పెంపొందించడం విధ్వంసమా? నాడు నేడు పేరుతో స్కూల్స్ బాగు చేయడం విధ్వంసమా? లేదా మహిళా తల్లులకి మగాళ్ళతో పాటు సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలనేది విధ్వంసమా? జగనన్న సురక్ష అనేటటువంటి పథకం ద్వారా ఇంటింటికి ఆయన డాక్టర్లని, నర్సుల్ని పంపించి హెల్త్ చెకప్లు చేయించడం విధ్వంసమా? ఏ విధ్వంసం వల్ల ఈయన కూటమితో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పోటీ చేసి నేను రాష్ట్రాన్ని కాపాడాను అని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి నాయకుడిగా ఆయనకి ఒక స్టాండ్ లేదని నా ఉద్దేశం. మా పూటకి మీటింగ్కి మాట మార్చడం అనేది కరెక్ట్ కాదు. జన సైనికులు కూడా వారి యొక్క మనోభావాలు నాయకుడిగా ఆయన కూడా గ్రహించుకోవాలి. ఓకే కుమార్ రాజా గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒకసారి అజయ్ ఒక్కంటి గారితో కూడా మాట్లాడదాం. అజయ్ గారు మీరు చెప్పండి, మీరు విన్నారు కుమార్ రాజా గారు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ పాలనలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని చెప్తున్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్లను రెనోవేట్ చేశామని చెప్తున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఆయన చెప్తున్నారు. విధ్వంసకర పాలన జరగలేదని ఆయన ఘంటాపదంగా చెప్తున్నారు. అలాగే దాంతో పాటుగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నిన్న అన్నారో తమిళనాడు రాజకీయాలు వేరు, ఏపీ రాజకీయాలు వేరు అని ఆయన ఎందుకు అన్నారని మీరు అనుకుంటున్నారు? అలాగే కుమార్ రాజా గారు అన్న మాటలపై మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి. అనుష గారు, ముందుగా మీకు సారీ అండి, నేను జర్నీలో ఉండటం వల్ల మీకు ఏదైనా సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోవద్దు. అనుష గారు, మీకు అన్న కుమార్ రాజా గారికి వైకే టీవీ వీక్షకులు గుడ్ ఈవినింగ్ అండి. విధ్వంసం అంటే ప్రజావేదిక కూల్చివేత విధ్వంసం, అన్నా క్యాంటీన్లు మూసివేయటం విధ్వంసం,
రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెమ్మలారా, మీ అందరి కోసం నేను దశల వారీగా మద్య నిషేధం చేస్తానని చెప్పి కల్తీ మద్యం అమ్మి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోవడం విధ్వంసం. మద్యం పేరుతో ముఖ్యమంత్రి వ్యాపారం చేయడం విధ్వంసం. ఈ రాష్ట్రంలో రంగులు పిచ్చితేనో బొమ్మల పిచ్చితేనో రాష్ట్ర ఖజానాని దోచేయడం విధ్వంసం. వీళ్ళ దోపిడీ విధానాలను ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకుల్ని జైలుకు పంపి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకు దిగటం విధ్వంసం. ఈ మాదిరి రాష్ట్రంలో వీళ్ళు అనేక విధ్వంసాలు చేశారు కాబట్టి అనుష గారు, వీళ్ళని కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలు మూలన కూర్చోబెట్టారు. కుమార్ రాజా అన్న గారికి అర్థం కాలేదేమో, ఇది ఎన్ని విధ్వంసాలు చేశారు కాబట్టి దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినా అక్కడున్న అధికార పార్టీలు కనీసం ప్రతిపక్ష హోదా పొందాయి. దేశంలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక పార్టీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దారుణంగా ఓటమి పాలవటం వైఎస్ఆర్సీపీ పార్టీనే. అంటే మీరు గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎన్ని విధ్వంసకర విధానాలని అవలంబించారనేది రాష్ట్ర ప్రజలు చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ నిన్న, జనసేన పార్టీ దేనికి పెట్టాల్సి వచ్చింది, ఆయన ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఆయనకు జరిగిన చేదు అనుభవం. ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంత కుమార్ రాజా అన్న గారికి కోట్ చేశారు, ఊళ్ళో పెళ్లి కుక్కలాడావిడని. అక్కడెక్కడో టీవీకే విజయ్ గారు గెలిస్తే దాన్ని వీళ్ళు ఆపాదించుకొని మేము చెబితేనే విజయ్ గారు సింగిల్ గా నిలబడ్డాడు, మా ఫోటో పెట్టుకునే విజయ్ గారు గెలిచారు అని వీళ్ళు మాట్లాడుతూ కూటమిలో చీలిక తీసుకురావడానికి వీళ్ళు చేస్తున్న నానా రకాల ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ గారిని, జనసేన కార్యకర్తల్ని ప్రవోక్ చేసే విధంగా, మీరు సింహం సింగిల్ గా వచ్చినట్టు మీరు దమ్ముంటే సింగిల్ గా రండి, మీ పవన్ కళ్యాణ్ గారికి అంత లేదు ఇంత లేదు, పవన్ కళ్యాణ్ గారికి గట్సే లేవు. పవన్ కళ్యాణ్ గారి గట్స్ ఏంటనేది 2024 సార్వత్రిక ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దింపుతాను, కనీసం ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా రానివ్వను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి గట్స్ ఏంటో రాష్ట్ర ప్రజలు చూశారు. 21 సీట్లు పోటీ చేస్తే 100% స్ట్రైక్ రేట్ తో గెలిచిన పవన్ కళ్యాణ్ గారి దమ్మేంటో చూశారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెబుతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలకి, జనసేన కార్యకర్తలకైనా, కూటమి కార్యకర్తలకైనా, కూటమి నాయకులకైనా? కూటమి కలిసిన ఆవశ్యకత, అధికార కాంక్షతోనో అవసరాల కోసమో కూటమి కలయిక లేదు. ఈ కూటమి కలయిక ఒక విధ్వంసకరి పరిపాలన నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడే దిశగా ఒక విజనరీ లీడర్ నాయకత్వంలో మనందరం ముందుకెళ్తే రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ నుండి బయటపడితే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా తయారైన తర్వాత పెట్టుబడులు వచ్చి ఇక్కడ నిరుద్యోగ యువకులకు లక్షల సంఖ్యలో ఉద్యోగ కల్పన జరిగిన తర్వాత మనం ఏదైనా మాట్లాడుకోవాలి. కానీ ఈ రోజున్న పరిస్థితులు, గతంలో వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పరిపాలనా సమయం. అనుష గారు, మీ ద్వారా నేను వైసీపీ నాయకులు సూటిగా అడుగుతా ఉన్నా, విజయ్ గారు మేము చెప్తేనే సింగిల్ గా వెళ్ళాడు, మా ఫోటో పెట్టుకొని వెళ్ళాడు, సింగిల్ సింహం అన్నారు. ఈ రోజు విజయ్ గారు 6 పార్టీలతో పొత్తు కలుపుకొని అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మరి చెప్పలేకపోయారా? 107 సీట్లు మళ్ళీ రాజీనామా చేసి సింగిల్ గా వెళ్ళండి, మీరు 118 మ్యాజిక్ ఫిగర్ వస్తేనే మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి. మీరు ఇంతకు ముందు నా మాట అన్నారు, నా ఫోటో పెట్టుకున్నారు, ఇప్పుడు కూడా మళ్ళీ నా ఫోటో పెట్టుకోండి, నా మాట వినండి అని చెప్పాల్సింది. లేదా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజాదరణ తమిళనాడులో ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అన్నాడీఎంకేకి సపోర్ట్ చేసినట్టు ఈయన కూడా వెళ్ళి సపోర్ట్ చేయాల్సింది. ఈ రోజు టీవీకే కార్యకర్తలు బాధపడతా ఉన్నారు, అనవసరంగా ఈ ఫోటో చూపించాం, లేకపోతే మేము మ్యాజిక్ ఫిగర్ దాటేమని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి అంశం నిజం. ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన దుర్మార్గాలు, దోపిడీలు, విధ్వంసకర విధానాలు, హత్యాకాండ ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని ఏ విధంగా వీళ్ళు జైలుకు పంపారు, ఇవన్నీ చూపించి కూటమికి అలవటం జరిగింది. ఈ రోజు కూటమి కలయిక వల్ల ఈ రాష్ట్రానికి జరిగిన మేళ్లు, గుంతల రోడ్లు లేవు, నెలలో మొట్టమొదటి తారీఖునే ఉద్యోగస్తులకు జీతాలు వస్తున్నాయి, బడుగు బలహీన వర్గాల పేదవాళ్ళకి ఫస్ట్ తారీఖునే పెన్షన్ అందుతా ఉంది. వీళ్ల మాదిరి పెంచుకుంటూ పోలేదు అనుష గారు. మేము పెన్షన్ ని 200 లెక్కన చెప్పినట్టు 1000 రూపాయలు రాగానే పెంచాం. అంతకు ముందు 2 నెలలకు కూడా కలిపి పెన్షన్ అందివ్వడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి కృషి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏ విధంగా 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఏకైక రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ, ఏ విధంగా అజయ్ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో నాకు కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్నప్పటికీ నేను ఆయనతో ఇంకా మాట్లాడుతున్నాను, ఆ విభేదాల గురించి నేను రోజు మాట్లాడుతూనే ఉన్నాను అన్నారు. అంటే ఈ వ్యాఖ్యను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అనుష గారు, విభేదాలని ఆయన అనలేదు. అంటే కొన్ని విషయాల్లో అభిప్రాయాలు ఉంటాయి. అనుష గారు, మీకు ఒక అభిప్రాయం ఉంటుంది, నాకు ఒకటి ఉంటుంది, కుమార్ రాజన్న గారికి ఒకటి ఉంటుంది, మన ముగ్గురు డిఫరెన్స్. కానీ ఇక్కడ కూటమిలో ఉన్నప్పుడు అనేక రకాల అభిప్రాయాలు ఉన్నప్పుడు ఆ కూటమిలో ఉన్న అధినాయకత్వం ఖచ్చితంగా అభిప్రాయాలను పంచుకుంటుంది, పంచుకొని సరి చేసుకొని ముందుకు వెళ్తుంది.
పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, నారా లోకేష్ గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, బీజేపీ నాయకులు చెప్పినా ఈ రాష్ట్రంలో 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని ఇండస్ట్రియల్ హబ్ గా, ఎకానమీ హబ్ గా, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసే వరకు కూటమి కలయిక ఉంటుంది. అనుష గారు, ఉత్తరాంధ్రలో గూగుల్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో డ్రోన్ సిటీ కావచ్చు, సోలార్ ప్రాజెక్టులు కావచ్చు, అదే విధంగా క్యారియర్ ఏసీ తయారీ సంస్థ కావచ్చు, రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు. నిన్న అనుష గారు ఒక చారిత్రాత్మక ఘట్టం, దేశ రక్షణ వ్యవస్థకే ఆంధ్రప్రదేశ్ తలమానికంగా మారబోతా ఉంది. పుట్టపర్తి వేదికగా మారింది. ఏఎంసీఏ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ 5వ జనరేషన్ దేశంలో మొట్టమొదటిసారిగా యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని పుట్టపర్తిలో శంకుస్థాపన చేయడం జరిగింది. నారా లోకేష్ గారు పదే చెప్తా ఉన్నారు, అనుష గారు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏఎంసీఏ తయారీ యూనిట్ ని అక్కడ శంకుస్థాపన చేయడం. 36 రోజుల్లో వాటికి అన్ని పర్మిషన్స్ ఇచ్చి భూ కేటాయింపులు జరిగి నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. దేశానికి ₹1 పెట్టుబడిస్తే ఆంధ్రప్రదేశ్ కి 25 పరిశ్రమల పెట్టుబడి తీసుకొస్తా ఉన్నారు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. యువగళం పాదయాత్రలో ఏదైతే నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగ కల్పన దిశగా కూటమి పనిచేస్తుందని చెప్పారో ఆ లక్ష్య సాధన దిశగా ఈ రోజు కూటమి పనిచేస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దు బండ్ల మాదిరి పరిగెత్తిస్తా ఉన్నారు. సంక్షేమంలో కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గ ప్రజలందరికీ అందిస్తా ఉన్నారు. అదే విధంగా ఉద్యోగ కల్పన, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తూనే ప్రైవేట్ రంగంలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగ యువకులకు. అనుష గారు, ఇంకొక మాట చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చెప్పినా, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎన్ని చెప్పినా ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రవర్తన గాని, వాళ్ళ తీరు గాని మారటం లేదు. ఆయనకు హెల్త్ బాగోకపోతే ఆ హెల్త్ మీద కూడా ఇష్టం వచ్చినట్టు, నోటుకు వచ్చినట్టు మాట్లాడే విధానం. అదే విధంగా రోజా గారు ఒక డిప్యూటీ సీఎం గారిని ఏ విధంగా అవహేళన చేస్తూ మాట్లాడారో. అనుష గారు, ఎవరిని ఈ రాష్ట్రంలో ప్రజలు నేలకేసి బాదారు? అనుష గారు, ప్రతిపక్ష హోదా కూడా ఏ పార్టీకి ఇవ్వకుండా నేలకేసి, బండకేసి బాదారు అనుష గారు. ఈ రోజు ఏదో ఒక రకంగా కూటమిని చీలక తీసుకొచ్చే విధంగా, కూటమి గనక చీలితే వీళ్ళు అధికారంలోకి రావచ్చు, కూటమి కలిసి ఉంటే వీళ్ళు ఈ జీవితంలో ఈ రాష్ట్రం అధికారంలోకి రాలేరు. కాబట్టి కులాల మధ్య, ప్రాంతాల మధ్య ఈ విధంగా చిచ్చు పెడుతూ, అదే విధంగా పార్టీల మధ్య కూడా పార్టీ కార్యకర్తల్ని ప్రొవోక్ చేసి రెచ్చగొట్టే విధంగా జనసేన కార్యకర్తల్ని కొన్ని రోజులు రెచ్చగొట్టడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కొన్ని రోజులు రెచ్చగొట్టడం, ఈ విధంగా వీళ్ల ప్రవర్తన రెచ్చగొట్టే విధంగా ఉండటం, అభివృద్ధికి మోగాలడటం, కోర్టులో ముట్టికాయలు వేసిన ప్రతిపక్షంలో ఉన్న అనుష గారు మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర కార్యాలయంలో సుస్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైనా 175 నియోజకవర్గాల్లో ఫోటో లేదనో, ప్రోటోకాల్ లేదనో, చిన్న విషయాలకు కనుక మీరు కూటమి కలయిక కనుక విఘాతం కలిగిస్తే ఖచ్చితంగా మీ మీద సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఘంటాపథంగా చెప్పారు. నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కూటమి కలయిక, నేను పదే చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అవసరాల కోసం, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన దిశగా మాత్రమే కూటమి కలిసింది, కూటమి ముందుకెళ్తుంది. ప్రతి కార్యకర్త, అంటే జనసేన పార్టీ కార్యకర్తలైనా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా, బీజేపీ పార్టీ కార్యకర్తలైనా వాళ్ళకు అగౌరవం చెందకుండా అధినాయకత్వం పనిచేయాలి. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు అదే ఉద్ఘాటించారు. జనసేన పార్టీ కార్యకర్తలు అగౌరవం పడే విధంగా నేను పనిచేయను, మీ గౌరవం నిలబడే విధంగానే పనిచేస్తానని ఇంకో మాట చెప్పారు ఇందాక కుమార్ రాజు అన్న గారు. ఏ పార్టీ పెట్టినా ఆ పార్టీ నాయకుడి లక్ష్యం ముఖ్యమంత్రే కదా, కేంద్ర మంత్రే కదా అని. పవన్ కళ్యాణ్ గారు పదే చెబుతా ఉన్నారు, నా లక్ష్యం కేవలం ముఖ్యమంత్రి పదవి కాదు, సమాజంలో మార్పు రావాలి, అభివృద్ధి జరగాలి, ఈ అభివృద్ధి ద్వారా నేను ముందుకు రావాలి అని ఆయన చెబుతా ఉన్నారు. విజనరీ లీడర్ నారా చంద్రబాబు గారి ఓకే అజయ్ గారు, మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. మన డిబేట్ లోకి నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కిషోర్ గారు కూడా జాయిన్ అయ్యారు. కిషోర్ గారు, మీరు చెప్పండి. ఇందాక కుమార్ రాజా గారు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక స్టాండ్ లేకపోవడం కనబడుతోంది. ఎందుకంటే మీటింగ్కి ఆయన తన పార్టీ స్టాండ్ ఏంటో మారుస్తూ ఉన్నారు. ఒకసారి సీఎం కావాలని ఉంది అంటారు, సీఎంని చేయమని అంటారు, మరోసారేమో నేను ప్రజల శ్రేయస్సు కోసం కూటమితో కలిశానని చెప్తున్నారు. అలాగే ఒక మీటింగ్లోనేమో కాపులతోనే కాదు అన్ని కులాల వాళ్ళు కూడా నేను అండగా ఉంటాను అని చెప్తాను, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన స్టాండ్ ఏంటో తెలియటం లేదు, కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారు అని ఆయన అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? మీకు క్లారిటీ ఉందా?
100% క్లారిటీ ఉందండి. క్లారిటీ లేనిది ఆలోచించే మనుషులకి జనసేన పార్టీ ఆవిర్భావం ఏ సిద్ధాంతాలతో మొదలైందో ఆ సిద్ధాంతాలు 7 ముఖ్య సిద్ధాంతాలని అట్లే మనసులో ఉంచుకున్నాం. ఏ మార్పు కోసం ప్రజల్లో ప్రయత్నిస్తున్నామో ఆ మార్పు కోసం కట్టుబడి ఉన్నామని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలుపుతున్నారు. ఏ అంశం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ పలానా అంశాల గురించే మాట్లాడుతూ చాలా స్వచ్ఛమైన మన పారదర్శకమైన పాలిటిక్స్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పొచ్చు. నిన్న జరిగిన వాటిలో కేడర్ కష్టాలు, కూటమి కమిట్మెంటు, పరస్పర గౌరవం, ప్రజల కోసం కలిసిన విధానం చాలా చక్కగా వ్యవహరించారు. ఏదైతే కింద స్థాయిలో కొంతమంది జన సైనికుల మధ్య ఉన్న అవి పొరలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అన్ని క్లియర్ గా అయింది. 7 సిద్ధాంతాలతో ఏ విధంగా అయితే జనసేన పార్టీ స్థాపించబడిందో అదే 7 సిద్ధాంతాలకి కట్టుబడి ఉంది. ఆ 7 సిద్ధాంతాల ప్రాతిపదిక మీద ఈరోజు ముందుకు నడుస్తుందని కూడా చెప్పొచ్చు. చాలా పారదర్శకంగా కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు విభేదాలు సృష్టించొద్దని మొట్టమొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు. ఆయన వాక్యలు స్పష్టంగానే ఉన్నాయి కానీ వినే చెవులు విభిన్నంగా ఉన్నాయి. వాళ్ళకి ఏదో ఒక అలిగేషన్ కావాలి, ఏదో ఒక విధంగా ఆయన వార్తలోకి తీసుకురావాలి. లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే వీళ్ళని ఎవరు పట్టించుకోరు కాదండి. అందరికని దేశం మొత్తం ఆయన గౌరవించే స్థాయిలో ఉంది. నిన్నటి సమీక్ష ఏదైతే ఉందో ఎంత పారదర్శకతగా ఉందనేది మనం ఆలోచించవచ్చు. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా తప్పు బీజేపీ పార్టీ చేసినా, జనసేన జరిగినా కూడా మీరు దేశంకి ఇబ్బంది జరిగితే మీరు పోరాడాల్సిందే అని చెప్పి ఒక సగటు జన సైనికుడికి సూచనలు ఇచ్చారంటే ఆ స్థాయి గౌరవాలు ఉన్న నాయకుడు ఒకే ఒక్క పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను స్పష్టంగా తెలుపుతున్నాను. ఏ పార్టీ అయినా మా పార్టీలో తప్పులుంటే మీరు పాటించాల్సిందే అనే విషయం అయితే నేను గమనించున్నాను. ఒకవేళ దేశానికి ముప్పు వాటిల్తే, దేశానికి అవమానపరమైన పరిస్థితి వస్తే జన సైనికుడిగా మీరు బీజేపీని కానీ జనసేన కానీ ఎవరినైనా డిఫెన్స్ చేసేయండి అని చెప్పి చెప్పారు. కులాలు, మతాల గురించి ఆయన గురించి స్పష్టమైన వ్యత్యాసం అయితే చూపిస్తా ఉన్నారు. క్లియర్ గా చెప్పారు. కులము, మతము, అవినీతి వీటిని పూర్తిగా అయితే పారదోలలేము. నేను ఆ కులానికి చెందిన వాడినే కాదనలేను, అట్టనే అదే కులం వల్ల గెలుస్తానంటే ఇది కరెక్ట్ కాదు అని క్లియర్ గా చెప్పారు. ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా ఈ విధంగా ఆలోచిస్తున్నారంటే మట్టి బుల్లలే అనుకోవచ్చు. పార్టీ కిషోర్ గారు, కుమార్ రాజా గారు అన్నది ఏంటి అంటే మీటింగ్ కి కూడా అంటే ఆయన వ్యాఖ్యలు మారుతున్నాయి. ఏదైతే సేమ్ విషయం కులాల గురించి కానివ్వండి, లేకపోతే కాపుల విషయంలో కానివ్వండి, లేకపోతే సీఎం అయ్యే విషయంలో కానివ్వండి, ఆయన మీటింగ్ కి తన ఇదిని మారుస్తున్నారు, మాటల్ని మారుస్తున్నారు అని ఆయన అంటున్నారు. లేదు మేడం, ఎక్కడ కూడా నేను సీఎం అవుతానని చెప్పలేదు కదా. ఎప్పుడు చెప్పారు? ఆయన ముందు మీటింగ్ లో మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూడండి సోదరులు. ఏ సార్ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సీఎం అవుతానని కాపులు అనుకుంటే నేను ముఖ్యమంత్రి అవుతానేమో అనేటటువంటి మాట ఒక మీటింగ్ లో మాట్లాడారు. అవుతారేమో అండి, అవుతారేమో అనుకోవడం మీరు. పదవుల కంటే, పార్టీల కంటే, కార్యకర్తల కంటే ప్రజాక్షేమం ముఖ్యం. ప్రజలు ఎక్కడ క్షేమంగా ఉంటే, ప్రజలు ఏ విధంగా క్షేమంగా ఉంటే ఆ విధంగా చూసుకుంటానని చెప్పారు. ప్రజలు ఇబ్బంది పడకూడదు, సంక్షేమం అభివృద్ధి ప్రజలకు అందాలి, అభివృద్ధి ఆగిపోకూడదు, రాక్షసత్వం చూపించే ప్రభుత్వం నశించాలని క్లియర్ స్టాండ్ మీద ఉన్నారు. ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నారు. మేము ఉత్సాహం చూపించినా, సీఎం నడిచినా అవ్వాల్సి వచ్చినప్పుడు అవుతానని అన్నారే కానీ మీలాగా అంటే డిఫరెన్స్ గా అయితే నేను ఎప్పుడు మాట్లాడలేదు. దాదాపు 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్నాను. ఏ రోజు కూడా పలానా కావాలి అంటే 2014 మంత్రిత్వ పదవి తీసుకునే వాళ్ళు. లాబింగ్ లేదు సార్, మీరు ఆలోచించేంత లాబింగ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఏమని మాట్లాడారని? నేను సీఎం అవుతాను మాట్లాడారా? మీకేమైనా పర్సనల్ గా చెప్పారేమో కానీ పబ్లిక్ మీటింగ్ ఒకటి అడ్రస్ చేయండి. పబ్లిక్ మీటింగ్ ఒకటి అడ్రస్ చేయండి. మీ ఆలోచన విధానంలో మార్పు ఉందే కానీ ఆయన భావాల్లో, ఆయన ఆశయాల్లో తేడా లేదు. రాజకీయ సైనికులుగా మిమ్మల్ని అందరినీ కూడా సొసైటీలో సార్, జన సైనికులు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు వెరీ పవర్ఫుల్. మేము చాలా గౌరవంగా ఉన్నాం, చాలా రెస్పెక్ట్ గా ఉన్నాం. జన సైనికులుగా ఒక సామాన్య కార్యకర్త, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చేత గౌరవించబడుతున్నారు. వీఆర్ హ్యాపీ అండ్ ప్రౌడ్ సార్. మాకు లేని బాధ మీకేం సార్? మాకేమి పలానా దక్కాలని కోరికలు లేవు. ప్రభుత్వంలో జరుగుతున్న
గ్రామ సార్? స్థాయిలో చూడండి జన సైనికులకు గ్రామ ఉన్నటువంటి స్థాయి గౌరవ సార్, మర్యాదలు ఏ సార్, పార్టీవో ఎలా ఎగ్జాంపుల్ మీరు ఉంటున్నాయో వినగలిగితే చెప్తాను, ఒకసారి ఊరికే పాయింట్ అవుట్ గమనించండి. చెప్తే కాదు. గ్రాస్ రూట్ లెవెల్లో అనంత చూస్తే సాగరం జన నుంచి సైనికులు అనంత గ్రామ స్థాయిలో సాగరం ఉన్నటువంటి నుంచి కార్యకర్తలు అరగంట ఎంత ముందు ఇబ్బంది గ్రామస్తులు పడుతున్నారో మీకు వచ్చారు. తెలుస్తుంది. సామాన్య యువత అరగంట ముందురా అనంత సాగరం నుంచి ఒక యువత వచ్చారు. మాకు పార్టీలో స్థానాలు దక్కాయి, మేము నీటి సంఘాల్లో గొప్పగా నిలబడుతున్నాం, పార్టీ సమావేశాలు జరిగితే టీడీపీ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అని గౌరవంగా చెప్తున్నారు సార్. మాకు లేని బాధ మీకెందుకు సార్? మేము చాలా గౌరవంగా ఉన్నాం. మాకేం లభిస్తుందో ఆత్మసంతృప్తి చెందితే మేమేం చేయలేమండి. ఆత్మసంతృప్తి అనేది ఒక్కొరికి ఒక్కో రకంగా ఉంటుంది సార్. మీకు Self డబ్బు మీద satisfaction వ్యామోహం, మీకు అయ్యి వస్తే తప్ప ఉండదు, ఇంకోరి పదవుల మీద ఉంటుంది. మేము self defense, మీరందరూ కూడా ప్రజలకి సేవ చేయడంలో, గౌరవ ప్రజలకి ఉప సేవ ముఖ్యమంత్రి చేయడంలో గారు మేము కూడా పవన్ కళ్యాణ్ ఆనందపడుతున్నాం గారితో సార్. సహా మీరందరూ కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తో సెటిల్ అయిపోతున్నారు. కుమార్ రాజా గారు Self-satisfaction ఇంకొక వేరు, విషయం, ప్రజా కుమార్ రాజా సేవ గారు, satisfaction వేరు సార్. కిషోర్ గారు ఒక్క ఎంతవరకు నిమిషం మీరు ఉండండి. గురించి మాట్లాడకూడదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వేరు, ప్రజాసేవలో సంతోషపడడం వేరు. ఆయనతో పాటు మేము కూడా ప్రజలకు సేవ చేసి హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే సొంతగా సంపాదించుకొని, సొంతగా ఆహ్లాదపడి, సొంతగా అనుభవించి అంత లేదు సార్. మేము కష్టపడుతున్నాం, నలుగుతున్నాం, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు. సేవ చేసేటటువంటి విలాసాలు అవకాశం వదిలి మిగతా వాళ్ళు ఇవ్వట్లేదు కదా మీకు. కష్టం విలువ తెలిసిన వ్యక్తిగా మౌలిక వస్తువుల రూపకాలంలో ఒక మహాయజ్ఞమే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఒప్పుకొని తీరాల్సిందే. సీఎం పిఎం ఎవరు చూశారు సార్? ఈ రోజు కాకపోతే రేపు గారా? రాగానే అందరూ సీఎంలు అయిపోయారా? సీఎంలు శాశ్వతంగా నిలిచిపోయారా? ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ కిషోర్ సార్. గారు, మీరు ఆ ప్రజా రకంగా నాయకుడిగా సంతృప్తి చెందితే నేనేం భారతదేశం కామెంట్ చేయలేను. గర్వించదగ్గ స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు. రాసి పెట్టుకోండి. కుమార్ రాజా గారు, ఇందాక అజయ్ ఒక్కంటి గారు ఒక విషయం చెప్పారు. మేము చెబితేనే విజయ్ గారు తమిళనాడులో సింగిల్ గా పోటీ చేశారు అని చెప్పి, వైఎస్ఆర్సీపీ అంటే జగన్ గారు చెప్తేనే సింగిల్ గా పోటీ చేశారని చెప్పి మీరు చెప్పుకున్నారు. ఏదైతే విజయ్ గారు గవర్నమెంట్ ఫామ్ చేసి ఆయన బల నిరూపణ చేసే లోపల అయితే చేశారు. లేదు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. కుమార్ రాజా గారు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ పోస్టులు పెట్టుకున్నారు. కుమార్ రాజా అన్న, మీరు అనలేదేమో కానీ మీ వైసీపీ నాయకులు, మీ రోజా, మీ అంబటి రాంబాబు ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళందరూ చాలా మంది నోటికొచ్చినల్లా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని కించపరిచి, మీరు మాట్లాడలేదేమో అన్న, కుమార్ రాజా అన్న మీరు మాట్లాడలేదేమో. మీ వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధంగా ప్రొవోక్ చేసే విధంగా, జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా టీవీకే విజయాన్ని మీరు ఆపాదించుకొని, మీరు పండగలు చేసుకొని, మీరు కేకులు కట్ చేసి, మీరు విజయ్కి ఫ్లెక్స్లు వేసి, ఏమన్నా 151 సీట్లు వచ్చినాయి. మీరు విజయ్ కంటే ముందు ముఖ్యమంత్రి అయ్యారు సింగిల్ గా. అక్కడేదో ఆయన 10 పార్టీలతో పొత్తు పెట్టుకొని ఆయన సీఎం అయితే కులాల వాళ్ళు ఈ రాష్ట్రంలో కేక్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఖర్చు గురించి మాట్లాడే నైతిక హక్కు మీ వైసీపీ నాయకులకి ఎక్కడుంది? ఆయన క్లియర్ స్టాండ్ లో ఉన్నారు. ఆయన మీరు సీఎం ఎవరన్నా ఇంకోటి ఎవరన్నా మీరు ఏమన్నా కలగన్నారా? అవుతారు, టైం వస్తుంది. ప్రతి మనిషికో టైం వస్తుంది. మీరెందుకండి జనసేన కార్యకర్తలకి, కూటమిలో ఉన్న నాయకులు లేని బాధ మీకెందుకండి? మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి. మీ పార్టీలో ఉన్న బాధలు మీరు చూసుకోండి. ఏం జరుగుతుందో కుమారరాజా, మీ పార్టీలో ఉన్న లోకలోకలు, మీ పార్టీలో ఉన్న అంతర్మతను, మీ పార్టీలో ఉన్న మీరు తీసుకుంటున్న పిచ్చి ఆలోచనలకి మీ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా నలిగిపోతా ఉన్నారో మీ పార్టీ గురించి చూసుకోండి. తెలుగుదేశం గురించి, జనసేన గురించి, కూటమి గురించి మేము చూసుకుంటాము. మా కార్యకర్తలతో మేము చెప్పుకుంటాము. మా కార్యకర్తలను మేము సమర్థించుకుంటాము. మా అధినాయకులు కుమారరాజా గారు, మా అధినాయకులు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మేము పనిచేస్తాము. మీరు మధ్యలో దూరి కూటమిని విడగొట్టాలను పవన్ కళ్యాణ్ గారి మీద మీ నోటికి వచ్చిన అవాకులు చవాకులు పేరునంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి వచ్చే నష్టమేమీ లేదు. పవన్ కళ్యాణ్ గారి బలం ఏంటో, పవన్ కళ్యాణ్ గారి బలం ఏంటో, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న జనాదరణ ఏంటో రాష్ట్ర ప్రజలు చూశారు. రెండోది కుమారరాజా, మీకు అర్థం కావాల్సిన అవసరం లేదండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారి క్లియర్ స్టాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైంది. కాబట్టి 21 సీట్లు కల్పించారు. కానీ కిషోర్ గారు, మీరందరికీ మీ స్టాండ్ ఏంటో, మీ పార్టీ స్టాండ్ ఏంటో ప్రజలకు అర్థమయ్యేలా మీరు చెప్పాలి కదా. ఆ బాధ్యత అయితే మీకు కదా. అమ్మా ఒక 2 minutes చెప్తాను. నిన్నటి జరిగిన సమావేశంలో ఓకే కిషోర్ గారు, మీతో మాట్లాడే ముందు ఆల్రెడీ కృష్ణాంజనేయులు గారు వచ్చి జాయిన్ అయ్యి మనతో డిబేట్ లో కాసేపు అయింది. సార్ వ్యూస్ కూడా ఒకసారి తీసుకుందాం. కృష్ణాంజనేయులు గారు, మీరు చెప్పండి, అసలు నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, అందరూ నన్ను విజయ్ గెలిచిన తర్వాత సింగిల్ గా ఎందుకు పోటీ చేయలేదు అని చెప్పి నన్ను కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. తమిళనాడు రాజకీయాలు వేరు, ఏపీ రాజకీయాలు వేరని ఆయన స్ట్రైట్ గా చెప్పారు. అలాగే
అప్పుడున్న పరిస్థితుల్ని బట్టి 5 కోట్ల ప్రజల సమైక్యం కోసం నేను సుస్థిరత కోసం నేను కూటమితో జతకట్టాను, కూటమిగా పోటీ చేశానని ఆయన చెప్పారు. ఆయన వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు, మీరేం చెప్తారు? గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లోకి వెళ్ళబోయే ముందుగా ఇప్పుడు డిబేట్ అంతా వింటున్నాం కదా, చాలా బాగా సరదాగా. అందుకని కుమార్ రాజా గారు వీళ్ళు మాట్లాడినటువంటి మన కిషోర్ గారు మాట్లాడినటువంటి మాటల మీద ఒక్క మాట చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లోకి వెళ్తాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రుచించకపోవటం అనేటువంటి అంశము ఎవరి మీద ఆధారపడి ఉంటది? జన సైనికులకి రుచించాయి, బాగున్నాయి, వినసొంపుగా ఉన్నాయి అని కిషోర్ గారు చెప్తున్నారు. ఆయన జనసేన పార్టీ, ఆయనకి వినసొంపుగా ఉన్నప్పుడు కుమార్ రాజా గారికి మాత్రం వేరే దానికి వినపడితే ఎవరు దానికి బాధ్యత? మీకెందుకు వినసొంపుగా ఉండే విధంగా ఎందుకు చెప్పాలి? మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వినసొంపుగా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ చెప్పాలా? సార్ అందులో ఆత్మీయ సమావేశం సార్, అది కూడా చెప్పండి. సొసైటీకి చెప్పాలి సార్, సొసైటీకి చెప్పాలి సార్. కృష్ణాచార్య గారు బాగున్నారా? సొసైటీకి చెప్పాలా? ఆ సొసైటీ గురించి వాళ్ళకి తెలుసు, సొసైటీ గురించి మాకు అక్కర్లేదని చెప్పాను. నేను అన్ని చెప్తాను, అవన్నీ కూడా చెప్తాను. ఒకటి లేదు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడండి. అవ్వాలనుకుంటే ఇప్పుడు కుమార్ రాజా గారు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి చెప్పేసి, అయ్యా జగన్మోహన్ రెడ్డి వద్దు, నిన్ను ఎలాగ జనం తిరస్కరించారు, నిన్ను వేస్ట్ అన్నారు, ముఖ్యమంత్రిగా నువ్వు పనికిరావు అన్నారు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేద్దాం మనం అందరం కలిసి అని చెప్పామన్నా మీరేమన్నా ముఖ్యమంత్రిని చేస్తారా? ఏంటి మీ వాళ్ళ ఉపయోగం చెప్పండి? మీ అంగీకారం ఎవరికి కావాలి? మీ అంగీకారం అలా కాదండి. ఈ చెప్పండి. ఆ తృతీయ శక్తిగా ఉన్నటువంటి ఒక బలమైనటువంటి సామాజిక ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని జగన్ గారికి చెప్పాకండి. ఓకే అండి, మనం డిబేట్ చేస్తున్నాం కదా. డిబేట్ అనేటువంటి అంశం ఎవరు వెర్షన్ వాళ్ళు చెప్పుకున్న తర్వాత ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. ఇట్లా ప్రతి మాటకి మీరు సమాధానం చెప్పుకుని పోతే మనం ముందుకెళ్ళదు డిబేట్. ఒకటి తృతీయ ప్రత్యామ్నాయ శక్తి రావాలా, ఇంకోటి రావాలా అని ఎవరు కోరుకోవాలి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది తృతీయ ప్రత్యామ్నాయ శక్తి కావాలని. మీరు గెలిచినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము తృతీయ ప్రత్యామ్నాయ శక్తి కావాలా, వాళ్ళు మేము ఓడిపోతే ఎక్కువ రావాలని మీరేమని చెప్తున్నారు? అట్లేం కాదు కదా, మీ పని మీరు చూసుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గెలవాలని మేము ప్రయత్నం చేశారు, గెలిచారు. ఇప్పుడు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు, ఇప్పుడు కూటమిని గెలిపించారు, వాళ్ళు చూసుకుంటారు. అసలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలా, ప్రధానమంత్రి కావాలా అని జన సైనికులు పవన్ కళ్యాణ్ చూసుకుంటారు. జనం ఓట్లు వేయాలా లేదని జనం కూడా చూసుకుంటారు. ఇది పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం. నిన్న పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి మాటలకు సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ కు అనుగుణంగా తనకున్నటువంటి పరిధి మేరకు తన భవిష్యత్తు ప్రణాళిక ప్రకారంగా రాజకీయంగా ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అంశాల మీద ఆధారపడి మాత్రమే పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ చెప్పే ప్రతి మాట అన్ని జన సైనికులకే చెప్పింది. జనం సంగతి అసలు వదిలిపెట్టండి, జనం సంగతి అసలు దేవుడికి ఎరుక, జనం ఓట్లు వేస్తారా లేదు ఇది సెకండరీ. అసలుకి జన సైనికులు మీరు హడావుడి చేసి అక్కడ విజయ్ గెలిచాడు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయిపో, నువ్వు మొత్తం తెలుగుదేశాన్ని వదిలిపెట్టు, బీజేపీని వదిలిపెట్టు, ఒక్కడ వేరా అవేనంటే ఇవి జన సైనికులు అన్నయే, జన సైనికులు చెప్పినయే. ఇలా వస్తే ఉపయోగం ఏమి లేదా, మిమ్మల్ని నమ్మి 2019లో వచ్చాను, నన్ను 2 చోట్ల ఓడించారు అని జన సైనికులకే చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఉన్న విషయం ఇదే. పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి అని అంటే తెలుగుదేశము బీజేపీతో కలిసి ముందుకెళ్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేది ఒక ఆప్షన్. ఇది నిజం. దానికి బయటికి ఏం చెప్తున్నారు పవన్ కళ్యాణ్? ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ రాష్ట్రానికి నష్టం జరిగింది కాబట్టి నేను తెలుగుదేశంతోను బీజేపీతో కలిసి ఉన్నాను అనేటువంటి ఆప్షన్ జనానికి చెప్తున్నాడు. ఇది అంగీకారమా లేదనేది వేరే అంశం. ఇది ఆయన చెప్పేటువంటి మాటలు ఎంత మేరకు జన సైనికులు నమ్ముతారు, జన సైనికులు ఎంతమంది ఉంటారు,
కిషోర్ గారు లాగా బాగా ఉంది, మాకు అన్ని బాగానే ఉన్నాయి, పవన్ కళ్యాణ్ చెప్పినాయి అనేటువంటి మాట ఎంతమంది అలాగ అనుకోని కిషోర్ గారు లాగా ఆయనతోనే ఉంటారు? లేదు అంటే మాకు సీఎంఏ కావాలి పవన్ కళ్యాణ్, ఎన్నాళ్ళు ఇలాగా 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు అంటారు, ఆ తర్వాత మరి నారా లోకేష్ అంటాడు, ఆ తర్వాత దేవాంశ్ అంటాడు, మరి వీళ్ళందరూ సీఎంలు చేసుకుంటూ పోతే మన సీఎం ఎప్పుడు కావాలి అని ఎవరన్నా కానీ ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయారనుకో, పోతే పోండయ్యా, మీ గురించి నాకెందుకు, ఉండేవాళ్లే నా వాళ్ళు, ఇది కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్. నాకు ఇప్పుడు వీళ్ళు మిగిలిన వాళ్ళు వీళ్ళే, వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు, ఇది చాలా సందర్భాల్లో చెప్పాడు, నిన్న కూడా చెప్పాడు, మిగిలిన వాళ్ళు వీళ్ళే, నాకు మీరే నాకు కావాలి, నన్ను నమ్మి ఉన్న వాళ్ళు, ఇదే చెప్పాడు. నన్ను సీఎం కాదు నాకు, ఆయన చెప్పాడు ఒకటి, నేను ఒక కమ్యూనిస్ట్ పార్టీల కన్నా తరహాలో ఈ సమాజాన్ని మార్చడానికి వచ్చాను, నాకు ముఖ్యమంత్రి పదవి కాదు, ప్రధానమంత్రి పదవి కాదు, ఎంపీ ఎమ్మెల్యే పదవి కాదు అని చెబుతున్నాడు. ఇది ఒక రాజకీయ పార్టీగా నేను ఒక అనలిస్ట్ గా నా యొక్క అభిప్రాయం ఏంటంటే, నా అభిప్రాయం చెప్తాను. ఇక రాజకీయ పార్టీల అభిప్రాయం ఎవరిది ఎలా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు, పవన్ కళ్యాణ్ మాటలు అందరికన్నా వినసొంపుగా ఉండేది తెలుగుదేశం వాళ్ళకి, బాగా ఉంటే వాళ్ళకి, వాళ్ళ చెవుల్లో బాగా వాళ్ళకి మంచి పన్నీరు పోసినట్టుగా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి వద్దని అంటున్నాడు కదా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటాడు, చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ అవుతాడు, కాబట్టి పవన్ కళ్యాణ్కి ఇబ్బంది ఏం లేదు, అద్భుతంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్, భలే చెప్తున్నాడని వాళ్ళు అంటారు. అందుకని వాళ్ళ గురించి నాకు వద్దు, నీ వీళ్ళ పార్టీలో కాకుండా నా అభిప్రాయం నేను చెప్తాను. ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఆ రాజకీయ పార్టీ లక్ష్యము, సపోజ్ ఒక ప్రాంతీయ పార్టీ అయితే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ విధానాల మీద వాళ్ళు అధికారంలోకి వచ్చి వాళ్ళ విధానాల ద్వారా ఆ రాష్ట్రాన్ని బాగుపరిచేటువంటి విధంగా ఒక ప్రయత్నం చేయటం అనేటువంటిది ఆ రాజకీయ పార్టీ యొక్క లక్ష్యం అయి ఉండాలి. అయి ఉండాలంటే పరిపాలించాలి అని అంటే అర్థం ఏంటి, రాష్ట్రాన్ని పరిపాలించడం అంటే ముఖ్యమంత్రి కావటం, అదే విధంగా రాష్ట్రాన్ని పరిపాలించడం, వాళ్ళ విధానాలని ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా చేయటం, ఇది ఒక రాజకీయ పార్టీ యొక్క లక్ష్యం అవుతుంది అని ఇప్పుడు వరకు రాజకీయ పార్టీల్ని చూసాం. అయితే పవన్ కళ్యాణ్ కొత్త డెఫినేషన్ ఇచ్చాడు. అదేంటి అని అంటే, నా ఉద్దేశం అయితే మా రాజకీయ పార్టీ పెట్టిన ఉద్దేశం కూడా ఇది కాదు, నా ఉద్దేశం అయితే ఈ సమాజాన్ని మార్చటం, అంటే కమ్యూనిస్టుల తరహాలో ఉద్యమాలు చేయటం, ఈ సమాజ మార్పు కోసం ప్రయత్నం చేయటం, ప్రశ్నించటం, ఇలాంటి అంశాలన్నీ చెప్తున్నాడు. అది పవర్ లోకి రావచ్చు, రాకపోవచ్చు. దాని గురించి ఇంకా పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీగా ఉన్నాడు. ఇంకా ఆయన ముఖ్యమంత్రి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కాకపోవచ్చు, దీని మీద ఇక ఆయన వ్యవహారంలో వాళ్ళు జన సైనికులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ అసలు ఈ ఆప్షనల్ గా అసలు జనసేన పార్టీని ఒక రాజకీయ పార్టీగా చూడాలా, ఎన్నికల సమయంలో అసలు చూడొద్దా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకుంటారు. కమ్యూనిస్ట్ పార్టీల గురించి అనుష గారు, మీరు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రతి ఇష్యూ వచ్చినప్పుడు, ప్రజల సమస్య వస్తే ఫస్ట్ ఎర్ర జెండా వేసుకొని ఎర్రటి ఎండలో ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు. వాళ్ళు కమ్యూనిస్టులు ఉంటారు. కానీ కమ్యూనిస్టులతో వాళ్ళకి కావాల్సినటువంటి ఇల్లు కావాలంటే సమస్య, లేకపోతే ఉద్యోగం కావాలంటే వాళ్ళ సమస్య, వీళ్ళందరూ కమ్యూనిస్టులు అంటూ తిరుగుతారు. కానీ కమ్యూనిస్టులు ఓటేయరు. వాళ్ళు కూడా అలాంటి పాలిటిక్స్ చేయట్లా. ఇప్పుడు భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కమ్యూనిస్టులు అధికారంలో లేరు. ఒక జాతీయ పార్టీగా ఉండి వాళ్ళు ఈ ఒక్క రాష్ట్రంలో కూడా ఈ రోజున భారతదేశంలో అధికారంలో లేరు. మరి అలాంటి లాగానే రేపొద్దున పవన్ కళ్యాణ్ కూడా అలాంటి రాజకీయాలనే కోరుకుంటున్నాడేమో, ఆయనకు అదే బాగుందేమో. కాదు అని మీరు, నేను, లేకపోతే కుమార్ రాజా గారు, లేకపోతే ఇంకొకళ్ళు అంటే ఎట్ట కుదిరితే? జనం అందరూ కూడా పవన్ కళ్యాణ్ అంతే చూడాలి, ఆయన అంతే చూడమని కోరుకుంటున్నాడు. జన సైనికులు ఆయన అంతే చూసేవాళ్ళు ఆయనతో ఉంటారు, ఉండనోళ్ళు పోతారు, అంతే తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు. పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీగా ఉన్నాడు. అలాంటప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కావాలి పవన్ కళ్యాణ్, నీకు ఒక ఇమేజ్ ఉంది, నువ్వు విజయ్ కన్నా నువ్వేమన్నా తక్కువ ఎక్కువ అంటే, ఆయన నాకు తెలుసు కదా, నాకు వద్దయా ముఖ్యమంత్రి పదవి అని అంటుంటే మీకెందుకు అడావుడి అని చెప్పాడు కదా, ఊళ్ళో పెళ్లి కుక్కల అడావుడి ఎందుకు అని. ఎవరి గురించి అన్నాడు? జన సైనికుల గురించి అన్నది. మీ అడావుడి ఎందుకయా? అక్కడ ఎవడో విజయ్ అధికారంలోకి వచ్చాడు, మనకెందుకు అడావుడి, మనకి ఎక్కడ కుదిరిద్ది, మన వల్ల కాదు ఇది అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఆయన 2014లో పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయలేదు అసలుకి. అలాంటి పోటీ చేయనటువంటి పవన్ కళ్యాణ్ కను విజయ్ ఎన్నికల్లో 1.5 సంవత్సరం క్రితం పెట్టేసి ఉన్నటువంటి డిఎంకేకి నేను వ్యతిరేకం, అధికారంలో ఉన్న డిఎంకేకి
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మతపరమైన రాజకీయాలు వాళ్ళకి నేను వ్యతిరేకం ఐడియాలజికల్ గా, వీళ్ళిద్దరి మీద ఫైట్ చేస్తాను. నేను గెలిచిన గెలవబడి ప్రజలు నాకు మద్దతు ఇవ్వండి, నేను ముఖ్యమంత్రి అవుతా, నేను ప్రత్యామ్నాయం చూపిస్తా అని ధైర్యంగా ముందుకెళ్ళాడు. ఓడాడు గెలిచాడు అని ఏదైనా కానీ జనంలోకి వెళ్ళాడు. అతనికి ప్రజలు మంచి ఎన్నుకున్నారు, అతనికి మంచి అభిమానించారు, ముఖ్యమంత్రిని చేశారు ఈ రోజున. అలా అనే ధైర్యము పవన్ కళ్యాణ్కి లేదు కదా. 2014లో పార్టీ పెట్టినప్పుడు ధైర్యం లేకనే ఆయన పోటీ చేయలేదు. ఇప్పుడు 2019లో పోటీ చేశాడు, ఒక ధైర్యం చేసి ఒక ప్రయత్నం చేశాడు, ఓడిపోయాడు. ఆయనకు అర్థమైనటువంటి అంశం ఏంటి? అరే వీళ్ళందరూ నమ్ముకుంటే మనం ఎమ్మెల్యే కూడా కాలేము, నీ అసెంబ్లీలో కూడా పోలేము, వీళ్ళ వ్యవహారం కుదరదు, ఎవరొక్కడితో పెట్టుకోవాలని తెలుగుదేశంతో బీజేపీతో పెట్టుకోలేదు. ఎమ్మెల్యే అయ్యాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇంతకన్నా ఇంకేం కావాలి? అంతకన్నా అవసరం లేదు. ఇంకా ఆయన కన్నా పవన్ కళ్యాణ్కి ఎందుకు పోటీ పెడతారు? అసలు సంబంధమే లేదు. వాళ్ళిద్దరికి పోటీయే కాదు, ఇంకెవరినన్నా పోటీ పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకవేళ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వ్యవహారం చూస్తే 2009లో పిఆర్పి పార్టీ పెట్టినటువంటి చిరంజీవి ఎంతో కొంత ప్రయత్నం చేశాడు విజయ్ తరహాలో. అతనికను విజయ్కి ఒక పోలిక పెట్టొచ్చు. తర్వాత ఓడిపోయిన తర్వాత చిరంజీవి దాన్ని మొత్తం బిషాన్ ఎత్తేసాడు, కాంగ్రెస్ పార్టీకి మొత్తం పార్టీని కలిపేశాడు, దాన్ని బిషాన్ ఎత్తేసి వెళ్ళిపోయాడు. ఒకవేళ చిరంజీవి గిన ఉండి ఉంటే, ఆ రోజున ఓడిపోయిన తర్వాత కూడా ఉండి ఉంటే, రాజశేఖర రెడ్డి 2009లో సెప్టెంబర్లో చనిపోయిన తర్వాత, ఈ 2014 లోపల ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత, విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిఆర్పి తరఫున చిరంజీవి ముఖ్యమంత్రి అయి ఉండేవాడు హాయిగా. అంత ధైర్యం లేదు చిరంజీవికి, ఆయన ఎలా గెలిపాడు? అలాంటి పిఆర్పిలో ఉన్నటువంటి 2.0 కింద పవన్ కళ్యాణ్ వచ్చి అసలు ధైర్యం లేనటువంటి పవన్ కళ్యాణ్ ని మనం విజయ్తో ఎందుకు పోల్చాలి? అసలు విజయ్ కాబట్టి మీ అబ్జెక్షన్ చెప్పండి, మీరు మీ అబ్జెక్షన్ మాట్లాడుతున్నారు. నా అభిప్రాయం అయ్యా ఇది. మీరు సీఎం గురించి కానప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఇది నా అభిప్రాయం. మా అంతర్గత సమావేశం జరుగుతా ఉంది. సీఎం గురించి కాదు అంటేనే మీరు సీఎం గురించి చెప్తారు. ఇది నా దమ్ము ధైర్యాన్ని సీఎం గురించి కాదు కన్నప్పుడు మీరు సీఎం గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి? దమ్ము ధైర్యం సామాన్య మానవుడికి పవన్ కళ్యాణ్కి ఏం సార్ మీరు ఎన్ని చెప్తా ఉంటే ఇంత ఉంటే బాగుంటుంది. బ్రేక్ వెనక్కి తీసుకోండి, ఎత్తిక్తుంటే వెనక్కి తీసుకోండి. కిషోర్ గారు ఇంకొక 30 సెకండ్స్ కృష్ణాంజనేయులు గారిని మాట్లాడనివ్వండి, తర్వాత మీరు మాట్లాడరు. కానీ ధైర్యం లేదని పదే పదే రిపీట్ చేయొద్దు. అబ్జెక్షన్. సారీ, మీ అబ్జెక్షన్ మీ దగ్గర ఉంచుకోండి. కిషోర్ గారు కృష్ణాంజనేయులు గారిని మాట్లాడనివ్వండి, తర్వాత మీరు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని, విజయ్ని పోల్చేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అసలు ధైర్యం లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్, ధైర్యంతో గెలిచినటువంటి వ్యక్తి విజయ్. అందుకని వీళ్ళిద్దరినే పోల్చొద్దు. అది పవన్ కళ్యాణ్ నాకు ముఖ్యమంత్రి తీసుకున్నారు. అందుకని పవన్ కళ్యాణ్ విషయంలో అలాంటి కమ్యూనిస్ట్ వ్యతిరేకించారు, కలుపుకున్నారు. కమ్యూనిస్ట్ విడిగా పోటీ చేసింది, ఆయన సింగిల్ గా గెలవలేదు. దమ్ము ధైర్యం గురించి గెలిచిన తర్వాత కలుపుకున్న పార్టీల గురించి మీరు మాట్లాడితే ఎట్లండి? ఎన్నికల ముందు ఎవరితో పోటీ పడ్డామో వాళ్ళు కలిసి ఉన్నారు చూడండి. అనేది గెలిచిన తర్వాత పదవి కోసం ఒక వ్యక్తి పార్టీల కోసం కలిపి మీరు మాట్లాడండి. ఓడిపోయినా నిలబడ్డ మనిషి సార్ పవన్ కళ్యాణ్. ధైర్యం గురించి మీరు మాట్లాడతారు. అధికారం కోసం ప్రత్యర్థులతో కలిసిన పార్టీని మాతో పోల్చకండి సార్, ఆ వ్యక్తితో పోల్చకండి. వారి ఆశయాలు వేరు. డోంట్ కంపేర్ లైక్ దట్. నాగలోకం మాట్లాడద్దు. ఏదైనా ఉంటే మీరు ప్రత్యక్షంగా గెలవలేకపోయాడు. మీరు సింగిల్ డిజిట్ రాలేదు, చంద్రబాబు నాయుడు గారితో సింగిల్ గా గెలవలేదు. రాజా గారు మీకు కూడా చెప్తున్నా, సింగిల్ గా గెలవలేదు. మీకు సింగిల్ వ్యామోహం కదా, సింగిల్ గా గెలవలేదు. ఆయన ఎన్నికల ముందు కలవలేదు. పదవుల కోసం కల్పించిన
వాళ్ళతో ఒక పవన్ మాట. కళ్యాణ్ పోల్చొద్దు సార్. విజయ్ అన్న అతను ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోలేదు. సార్ మీరేంటి సార్, మీకు ఎందుకు సార్ సింగిల్ కావాలి? మీకు సింగిల్ గా సింగిల్ గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నటువంటి 234 పదవుల కోసం కలిసే 108 వ్యామోహం, సీట్లు సింగిల్ పదవి లార్జెస్ట్ వ్యామోహంతో పార్టీగా కలిసిన గెలిచారు. వ్యక్తులతో అనుష గారు. పవన్ కళ్యాణ్ గారిని పోల్చొద్దు. ఎన్నికల తర్వాత పార్టీలు కలిసాయంటే పదవి వ్యామోహంతోనే. ఓకే అనుష కిషోర్ గారు, గారు, అజయ్ వాళ్ళకి గారు ధైర్యం మీరు ఉంటే చెప్పండి. మళ్ళా పోటీ అజయ్ గారు చేయమనండి. మీరేంటో మాట్లాడబోతున్నారు సార్? చెప్పండి. అన్న కిషోర్ అన్న ఒక్క నిమిషం, నేను జర్నీలో ఉన్నా, ఒకసారి నేను మాట్లాడి నీ లోత ఒకసారి నా అవకాశం ఇవ్వండి. మాట్లాడు. అనుష గారు, మతతత్వ పార్టీలతో కలవనని దమ్ము ధైర్యంగా విజయ్ అది. చెప్పాడు. ఇవాళ నిలబడ్డాడు, ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి పెద్ద మీరు కృష్ణాంజలి గారు చెప్పారు. టీవీకే విజయ్ గారు కలుపుకున్న అరడజన పార్టీల్లో మతతత్వ పార్టీలు కూడా ఉన్నాయి. 6 అది పార్టీలు కృష్ణాంజలి కలిసి గారికి తెలియని చెప్పండి సార్. అంశమేం కాదు. ఆయన అరడజన పార్టీలతో ఇది కలిసి ధైర్యం మరి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అట్లాంటప్పుడు లేదు, నిజంగా లేదు. ఆయన అంత దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ తమ్ముడు అనిల్ అక్షర చంద్ర గారు, మ్యాజిక్ ఫిగర్ ఆ రీచ్ అయితే పార్టీలు నాకు కూడా ముఖ్యమంత్రి మతతత్వ కావాలా? పార్టీలు కాదు. నక్కకే నాగలోకానికి అంటే సార్, వ్యతిరేకించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీలతో రాజకీయాలకి కలిసి ఒప్పుకోవాలి. తమిళనాడు మతతత్వ రాజకీయాలకి పార్టీ. పోలిక పెట్టి ఎవరితో అన్ని రాష్ట్రాలకి వ్యతిరేకించిన నాగలోకం పార్టీలు ఉన్నారు. సార్? పెద్దల లేకపోతే కృష్ణాంజలి కాదు, గారు మిగిలిన ఓటు మతతత్వ సంగతి పార్టీ. సార్. పవన్ కళ్యాణ్ గారి సెక్యులర్ దమ్ము పార్టీలతో ధైర్యం కలిసి. గురించి మాట్లాడుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఎంత దమ్ము ధైర్యం ఉందో, పవన్ కళ్యాణ్ గారి గట్స్ ఏంటో వైఎస్ఆర్సీపీ పార్టీకి బాగా తెలిసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన నమ్మారు, 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ఇవాళ ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి కోసం కలిశాను, ఏ సంక్షేమ కార్యక్రమాల కోసం కలిశాను, ఈ రోజు అవి నెరవేరుతా ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. రాబోయే సార్వత్రిక 29 ఎన్నికల్లో కూడా కూటమిని ఆశీర్వదిస్తారు. ఆ రోజు అర్థం అవుతుంది ఈ కుమార్ రాజా గారు కానీ, వైసీపీ పార్టీ గారు, అనుష గారు. ఈ రోజు సరే, పవన్ కళ్యాణ్ గారు దమ్ము ధైర్యం brother. ఏంటి, టీవీకే విజయ్ 29లో చూద్దాం. సార్ వెయిట్ కుమార్ రాజా అన్న 29 దాకా మీ పార్టీ మీ నాయకులు బయట ఉంటే చూద్దాంలే అన్న. 29 దాకా మీ పార్టీ మీ నాయకులు బయట ఉంటే చూద్దాంలే కానీ, టీవీకే విజయ్ అక్కడ పార్టీ ఏ విధంగా పెట్టాడు, అలాగే సార్. అక్కడ ఏ విధంగా ఆయన ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పాటు చేశాడు, ఎన్ని పార్టీలను కలుపుకున్నాడు, ఆయన ఎందుకు పొత్తులకు వెళ్ళాడు, ఇవన్నీ దేశ ప్రజలందరూ చూశారు. ఇక్కడ ఏదో ఆయన ఏదో పొత్తులకు వెళ్లకుండా సింగిల్ గా ఆయన వచ్చేసి నేను గెలిచాను. ఒకవేళ నిజంగా సింగిల్ గానే రావాలనుకున్నాడు, సింగిల్ గానే ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, మళ్ళీ ఆ 107 స్థానాలు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి. మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయితేనే ఆయన ముఖ్యమంత్రి కావాలి. ఆయన ముఖ్యమంత్రి కావాలనే కోరికతోనే పార్టీ పెట్టాడు కాబట్టి 100 పార్టీలను కలుపుకొని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి కోరిక కేవలం ముఖ్యమంత్రి కాదు. పార్టీలు పెడతారండి. కుమార్ రాజా సార్, ఒక నిమిషం ముఖ్యమంత్రి అంటే పదవి వ్యామోహం. ఒప్పించాలండి. పదవి వ్యామోహంతో 6 కుమార్ రాజా పార్టీలు గారు, సార్. పదం మీద మోసలేదు సింగిల్ రాజా గారు మీరు కుమార్ మాట్లాడుతున్నారు. రాజా గారు ఒక నిమిషం. సింగిల్ గా పోటీ చేసే వాళ్ళు మీరు ముఖ్యమంత్రి కావాలని మాట్లాడకూడదు. రాజకీయ పార్టీ స్థాపిస్తారు. సార్ సింగిల్ గా రావాలి సార్. ఏదో కుమార్ రాజా గారు అయిపోతుంది కదా. సింగిల్ గా రావాలి. ఇప్పుడు మన పొలిటికల్ పార్టీ పార్టీ వచ్చి మంచి పేరు అన్న మీద తర్వాత జనసేన సార్, పార్టీ సింగిల్ గా రావాలి. పొలిటికల్ పార్టీగా 6 ఎలక్షన్ పార్టీలకి కమిషన్ దగ్గర అధికార రిజిస్ట్రేషన్ ద్రోహంతో చేసిన కలుపుకున్న తర్వాత వ్యక్తితో ఒక సింబల్ మమ్మల్ని తీసుకున్న కంపేర్ తర్వాత చేస్తారేంటి పొలిటికల్ సార్? పార్టీనే సింగిల్ గా ఆ రావాలి. పొలిటికల్ మీ అజెండా పార్టీ, మంచి పేరు. నడుపుతున్న కుమార్ రాజా గారు, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనే కోరుకుంటాడు. కుమార్ రాజా గారు ఒక నిమిషం. ఏం చేసినా పర్లేదు. కుమార్ రాజా గారిని ఒక్క నిమిషం ఆపండి. ఏం చేసినా పర్లేదు, ఎథిక్స్ లేవు అయితే. కుమార్ రాజా గారు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేశారు. కూటమి నాయకత్వం యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేశారు కాబట్టి ప్రభంజన విజయాన్ని కట్టబెట్టారు. 161 సీట్లు ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కరెక్ట్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతున్నారు. మీ వైఎస్ఆర్సీపీనో, మీ జగన్మోహన్ రెడ్డో, మీ అంబటి రాంబాబో, మీ రోజానో, మీ పేర్ని నానినో, మీ వల్లభనేని వంశీనో, మీ కొడాల నానినో వీళ్ళందరూ నమ్మకపోతే మాకు దేనికండి? మాకు రాష్ట్ర ప్రజలు ముఖ్యం. రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. కూటమి కలయికని రాష్ట్ర ప్రజలు ఒప్పుకున్నారు. మేము అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు లక్షల సంఖ్యలో ఉద్యోగ కల్పన చేస్తాం. కూటమి బాధ్యతగా ఉంటుంది, కూటమి బాధ్యతగా పరిపాలన చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. మీకు కనీస ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మిమ్మల్ని బండకేసి బాదారు. ఇప్పటికైనా మీరు మాట్లాడుతున్న మాటలు మీ అధినాయకుడిని అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. ఎందుకు అసెంబ్లీకి రారు తెలుసా? అక్కడికి వచ్చి మీరు ఎన్ని మాట్లాడితే కూటమి సాక్ష్యాధారాలతో సహా మీ దోపిడీలు, మీ దుర్మార్గాలు, మీ విధ్వంసాలు మొత్తం ప్రజల ముందు బయట పెడుతుంది. ఈసారి మీకు ఆ 11లో 1 కూడా పోయి ఆ 1 మిగులుతుంది. కానీ మీరు భయంతో అసెంబ్లీకి రాడు మీ నాయకుడు. మాట తెప్పో, మడం తెప్పో, మా నాయకుడు సింగిల్ సింహం. మరి రండి అసెంబ్లీకి రండి. మీ నిజంగా మీ నాయకుడు సింహం అయితే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టుకునే మీ నాయకుడు ఎక్కడ? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? కూటమి ఎక్కడ? నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? నారా లోకేష్ గారు ఎక్కడ? మీరు తాడేపల్లి కొంపలో దాక్కొని మీరు ఎప్పుడో బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళి ఎప్పుడో నెలకోసారి వచ్చి ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి మీరే అట్లా మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆర్టీసీలు కష్టపడుతున్న కూటమిలో ఉన్న మేము ఎంత గట్టిగా మాట్లాడాలి? మేము కేవలం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే కలిశాం. అధికార కాంక్షతో అవసరాల కోసం కలవలేదు. 175 నియోజకవర్గాలు
ఒక్క నిమిషం ఆగండి కుమారాజు గారు. 175 నియోజకవర్గాలు, లక్షల సంఖ్యలో కార్యకర్తలు, వేల సంఖ్యలో నాయకులు. ఖచ్చితంగా చిన్న చిన్న మనస్పర్ధలు, గిల్లికజ్జాలు ఉంటాయి. అవన్నిటినీ సరి చేసుకుంటూ కూటమి ముందుకెళ్తుంది. మీ కోరిక నెరవేరదు. మీరేదైతే కూటమి విడిపోవాలో, పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టాలి, కొన్నిసార్లు జన సైనికులను రెచ్చగొట్టాలి, ప్రవోక్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని అవమానపరచాలి, లేదు నారా లోకేష్ గారిని తిట్టాలి, లేదా తెలుగుదేశం. మీ కోరిక నెరవేరదు. కూటమి విడిపోదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము కలిసే ఉంటాం. ఎవరు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఎవరు నాయకత్వం వహించాలనేది మా కూటమి తేల్చుకుంటుంది. మీకు వచ్చిన బాధ ఏంటి? మీరు ఇవాళ మీ పార్టీని సరి చేసుకోండి, మీ నాయకుడికి ఉన్న పిచ్చి దక్కించుకునే మార్గం చూసుకోండి. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతా ఉన్నారు. మీరు మాట్లాడే మాటలు ఇప్పటికైనా మార్చుకోండి కుమారరాజా గారు, ఇప్పటికైనా మార్చుకోండి. పవన్ కళ్యాణ్ గారికి బాగోకపోతే ఆయన హెల్త్ మీద మీరు కామెంట్లు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచిన దానికి టీవీకేకి లింక్ చేస్తారు. ప్రతి రాష్ట్రానికి ఒక విధానం ఉంటుంది. అక్కడున్న ప్రజల అవసరాలు ఒక రకరకాలుగా ఉంటాయి. ఆ రాష్ట్ర పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీలు వేరుగా ఉంటాయి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి అనుష గారు, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని దేశంలో ఏ పార్టీ కలుపుకోదు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో జనసేనతో కలవాలనుకుందని వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ వ్యూహర్తే చెప్పాడు మీడియా పరంగా. వీళ్ళని చీప్ అమ్మన్నారు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మీతో కలిసే పార్టీ లేదు కాబట్టి మేము సింహం సింగిల్, మేము సింహం. మీరు సింగిల్ గానే మిగిలిపోతారండి. మీరు ఈ రాష్ట్రంలో సింగిల్ డిజిట్ గా మిగిలిపోతారు. మీరు సింహం అంటే అసెంబ్లీకి రండి. నారా చంద్రబాబు నాయుడు గారు 151 మంది ఎమ్మెల్యేలు మీద పడుతున్నా, మా పార్టీ నాయకులు ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసిన, సింగిల్ గా అసెంబ్లీలో ఉండి మిమ్మల్ని ఎదురుపడి పోరాడి మీకు సమాధానం చెప్పాడు. 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే అసెంబ్లీకి రాలేరు, ఆ అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేరు. అసెంబ్లీకి వస్తే మీ దరిద్రాలు, మీ భాగవతాలు, మీరు చేసిన దోపిడీలు, విధ్వంసకాండ ఇవన్నీ బయటపడతాయని భయంతో బెంగళూరు ప్యాలెస్ లో దాక్కుంటూ తాడేపల్లి ఇంటికి వచ్చి రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెడుతూ ఈ రోజు మీరు రాష్ట్రంలో ఏదో జరిగిపోతా ఉంది, కూటమిని విడగొట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టాలి, జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టాలి, ఈ విధంగా నిందలేసుకుంటూ మీరు కాలయాపన చేసుకుంటూ పోతే మీరు నిజంగానే సింగిల్ డిజిట్ కి మిగిలిపోతారు. మీరు నిజంగానే సింగిల్ గా మిగిలిపోతారు. ఇప్పుడు కుమార్ రాజా గారు మాట్లాడతారు. కుమార్ రాజా గారు, అజయ్ వక్కంటి గారు ఒకటే ఇందాక నుంచి చెప్తున్నారు, కూటమిని ప్రజలే యాక్సెప్ట్ చేశారు, మీరెందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి ఆయన అడుగుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? కూటమిని ప్రజలు యాక్సెప్ట్ చేశారనేది అవాస్తవం అండి. ఎందుచేతనంటే ఇవాళ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓటు బ్యాంక్ ఉన్నదనేటటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఒక సింగిల్ పార్టీకి 40% ఓటింగ్ శాతం ఈ రాష్ట్రంలో ఉందనేటటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఒక వ్యక్తి మీద ముగ్గురు కలిసి కలబడితే ఆ ఒక్క వ్యక్తి ముగ్గురు వ్యక్తిని ఎదిరించగలరా? అలాగే 3 పార్టీలు కలిసి పోటీ చేసి 3 పార్టీలు కలిపి ఓటు చేసుకొని బాక్సింగ్ వచ్చారా? మీ మీద ముగ్గురు కలిసి కొట్టడానికి మిమ్మల్ని. మీరు బాక్సింగ్ రాలేదు కదా కుమారరాజా గారు. ప్రజాపాలనలోకి వెళ్ళాం, ప్రజల వద్ద నిరూపించుకున్నాం. కూటమి కలయిక కరెక్ట్ అని చెప్పి ప్రజలు యాక్సెప్ట్ చేశారు. మీరెవరండి ఒప్పుకోవడానికి? మీ ఒప్పుకోవడంతో లేకపోతే మీ యాక్సెప్టెన్సీతో పవన్ కళ్యాణ్ గారు గట్స్ ఉన్నాయో లేవో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ధైర్యవంతులు కాదు మీరెవరండి చెప్తాకి? ప్రజలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి దమ్ము ధైర్యం ఏంటి, పవన్ కళ్యాణ్ గారి గట్స్ ఏంటని ప్రజలు చెప్పారు. కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. 161 సీట్లు ఇచ్చారు. ప్రపంచ విజయాన్ని కట్టబెట్టారు. ఓట్ల పర్సంటేజ్ తో ప్రభుత్వాలు ఏర్పాటు కుమారరాజా గారు. శాసనసభ్యుల నెంబర్ తో ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఓట్లతో ఏర్పడవు. ఓట్ల పర్సంటేజ్ తో 1% 1% కాదు కుమారరాజా గారు. ఇంతమంది శాసనసభ్యులు ఉన్నారు. మ్యాజిక్ ఫీవర్ కి ఎవరు రీచ్ అయ్యారనే దాంతో ప్రభుత్వాలు ఏర్పడతాయి తప్ప మాకు 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ప్రజలు నవ్వుతున్నారు కుమారరాజా గారు. మీకు నెంబర్ రావండి. కుమార్ రాజా గారు, మరొక విషయం, నిన్న పవన్ కళ్యాణ్ గారు మరో వ్యాఖ్య కూడా చేశారు. 2024లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఐసీయూలో ఉన్నట్టుగా ఉంది, అందువల్లే నేను బీజేపీతో కానీ టీడీపీతో కానీ పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా ఆయన అన్నారు. దానికి మీ సమాధానం ఏంటి? అమ్మా, నేను ఒక మాట చెప్తాను. 2024లో రాష్ట్రం ఐసీయూలో ఉందనేది పవన్ కళ్యాణ్ గారు భావన. పవన్ కళ్యాణ్ గారు 2014లో పోటీ చేసినప్పుడు, 2019లో పోటీ చేసినప్పుడు కూడా పొత్తులతోటే పోటీ చేశాడు. ఆయన
2014లో ఎన్డీఏ కూటమితో కలిసి సార్, పోటీ ఐపీఎల్ చేశారని గురించి చెప్పారు ఆయన మాట్లాడారు మీటింగ్ లో. సార్. ఏంటిది నాకు 2019లో ఆయన 2 కలిసి నియోజకవర్గాల కలిసి నుంచి ఏం పోటీ చేసి మాట్లాడుతున్నారు? ఓడిపోయారు. ఆయన శక్తి ఏంటో ఆయనకి 2024 తెలిసింది కాబట్టి కూటమికి వెళ్ళారు. క్లియర్ క్వశ్చన్, 2024 రాష్ట్ర పరిస్థితి బాగలేదు, ఒప్పుకుంటారా? అది మిమ్మల్ని అడిగేది. 2024 ఎంతసేపు రాష్ట్ర మేము పరిస్థితి ఏ వెళ్తున్నాము, రకంగా బాగోలేదండి? కలిసి పోటీ చేశారు, పత్రాల్లో ఎలా బాగోలేదు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెంటిలేటర్ మీద పెట్టాడండి కుమార్ రాజా గారు. కాదు. ఆంధ్రప్రదేశ్ 2024 రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి రాజధాని వెంటిలేటర్ స్పష్టత మీద లేదు. పెట్టాడు. ఉద్యోగాల విభజన ప్రజలకి లేదు, నేరుగా డబ్బులు ఇవ్వడం ఉద్యోగస్తులు అనేది నిరాశతో రాష్ట్రం ఉన్నారు, బాగోకపోవడమా? యువతకి నేను ముందే ఎంప్లాయ్మెంట్ చెప్పాను, లేదు. నాడు నేడు ద్వారా స్కూల్స్ ఇవి- బాగు ఇవి- చేయడం ఇవి రాష్ట్రం ఒప్పుకోండి. బాగోకపోవడమా? ఉద్యోగస్తులు జగనన్న రోడ్ల సురక్ష మీదకి ఎక్కి పథకం అరిచారు. స్కూల్స్ గురించి మాట్లాడే నైతికత్వం మీకు లేదు కుమార్ రాజా గారు. స్కూల్స్ గురించి మాట్లాడే నైతికత్వం లేదు మీకు. ఉపాధ్యాయులు వైన్ షాపుల ముందు కౌంటర్ల దగ్గర క్యూలు సరి చేయడానికి పెట్టిన మీరు నాడు నేడు అంటే మీరు అది ఉందా లేదా? ఇవాళ కూడా సచివాలయం ఉద్యోగస్తుల్ని నా రాత్రి కాపలాకి పెట్టారు కదండి. నిన్నగాక మొన్నే ఎక్కడ ఎక్కడ సార్? ఎక్కడ పెట్టారు కుమార్ రాజా గారు? సచివాలయ ఉద్యోగస్తుల్ని ఆ, రాత్రి వాచ్మెన్ల కింద పనిచేయమన్నారు ఈ మధ్య కాలంలో. ఎక్కడ ఎవరు ఎక్కడ ఎక్కడ పని చేయించారు? ఎక్కడ పని చేయించారు? దేనికి పని చేయించారు? వెనక్కి తిరిగి చూడండి. మనం సార్ బ్రాంచ్ కుమార్ నుంచి రాజా గారు మనం ఊరికే ఒక సచివాలయం బురద ఉద్యోగస్తులతో చల్లటం, కూటమిని లెక్కలు అందించిన కడుక్కోమంటాం. మనం కదండి, ఉపాధ్యాయుల్ని వైన్ షాపుల దగ్గర క్యూలు సరి చేయడానికి పెట్టింది మనం. అది మన నాడు నేడు. నాడు నేడు పేరుతో ఇదే రంగులు IPL పిచ్చితో సార్, రాష్ట్ర IPL లో ఖజానాను ఉన్నట్టు అదే. దోచేశారు. ఏ ఇవాళ చూడండి, విద్య విద్యాశాఖ చేస్తాడో మంత్రిగా నేను నారా మాట లోకేష్ చెప్తా. గారు పనితీరు చూడండి. వాలంటీర్లకు 10,000 కుమార్ రాజా గారు, ఇచ్చారా? విద్యాశాఖ మంత్రిగా కుమార్ రాజా గారు, లోకేష్ గారు సచివాలయ పనితీరు చూడండి. ఉద్యోగస్తులకు ఇవాళ PhD ప్రభుత్వ ఇస్తానన్నారు, పాఠశాలల్లో 10th క్లాస్ విద్యార్థుల ఉత్తీర్ణత ఏదో మాయ శాతం మాటలు చూడండి. చెప్పి లైన్లోకి వచ్చారు. ఈ నాడు నీడు ఏడ పనిచేసిందో ఈ అధికారంలో రోజు ఉన్నారు. లోకేష్ గారు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో 10th క్లాస్ విద్యార్థుల ఉత్తీర్ణ నేను శాతం ఎంత? ఒకే ఒక్క మాట ఆ మాట్లాడతాను. రోజు మీరు పనిచేసినప్పుడు అనిల్ అక్కడ చౌదరి గారు విద్యార్థుల ఒక్క మాట. ఉత్తీర్ణ శాతం ఎంత? అజయ్ గారు ఒకసారి మాట్లాడనివ్వండి. కుమార్ రాజా గారు మీరు మాట్లాడండి. కుమార్ రాజా గారు మాట్లాడండి. మీరు ఏ విధంగా రాజకీయ రంపాన పెట్టారు? ఉద్యోగస్తులు మొత్తం మీకు ఎందుకు వ్యతిరేకంగా పనిచేశారు? మీరంతా ఆ విషయం చెప్పండి. పేద ప్రజలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి అనర్హులా? పేద ఎవరు ప్రజలు చెప్పారు? ఇంగ్లీష్ ఎవరు చెప్పారు? చదవకూడదు. కుమార్ రాజా గారు, ఎందుకు ఎవరు చెప్పారు? ఇంగ్లీష్ మీడియం ఎవరు చెప్పారు? ఇంగ్లీష్ పేదవాళ్ళ స్కూల్ మీడియం ఎత్తేసారు మనోళ్ళు. ఇంగ్లీష్ మీడియం ఈ విద్య గురించి ఉండాలి. దాంతో మాట్లాడుతుంటే పాటు నవ్వు వస్తుంది విద్యార్థి మాకు. విద్యార్థులకు ఆప్షన్ ఎయిడెడ్ కావాలని అన్ఎయిడెడ్ చెప్పారు. స్కూల్ ఎన్ని రద్దు చేశారు విద్యార్థి వైఎస్ఆర్సీపీ విద్యార్థులకు ప్రభుత్వంలో? ఆప్షన్ కావాలని ఈవేళ చెప్పారు. ఇంగ్లీష్ అనేది ప్రపంచ భాష. ఆ ప్రపంచ భాషని ఈవేళ ఉన్నటువంటి టెక్నాలజికల్ గైడెన్స్ లో ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మస్ట్ గా రావాలి. ప్రభుత్వ స్కూల్స్ లో పేద ప్రజలు ఇంగ్లీష్ చదువుకోవాలి. ప్రభుత్వ స్కూల్ ఎత్తేసారు కదా సార్. డాక్టర్లు కావాలి, విదేశాలకు రాజా గారు, వెళ్ళాలని ప్రభుత్వ ఇంగ్లీష్ స్కూల్ మీడియం ఎన్ని ఎత్తేసారు మన ప్రవేశపెడితే హయాంలో? దాన్ని ఆప్షన్ గా 24 పెట్టడం మీ ఏంటండి? హయాంలో మరి ఇంగ్లీష్ మీడియం ఎన్ని తీసేసినప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ ఎత్తేసారు? కాన్వెంట్లు కూడా రద్దు చేసేయచ్చు కదా. ఎయిడెడ్ స్కూళ్ళు ఎన్ని రద్దు చేశారు మన ప్రభుత్వంలో? వందల చాలా సంఖ్యలో ఉన్నాయి సార్, చేశారు కౌంట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం ఉచిత CBSE విద్యను వందల రద్దు సంఖ్యలో చేశారు ప్రభుత్వ చేశారు. పాఠశాలను రద్దు చేశారు. ఎయిడెడ్ పాఠశాలని ఎయిడెడ్ పాఠశాలలు రద్దు ప్రభుత్వం చేశారు. చదువుకోవడానికి మీరు పేద చేశారు. ప్రజల గురించి మాట్లాడుతుంటే ఎందుకు నవ్వు రద్దు వస్తుంది చేశారు? సార్. నవ్వు వస్తుంది సార్. నెల్లూరులో 6 ఎయిడెడ్ స్కూల్ ఎత్తేసారు. పేద ప్రజలకి విద్య ఉచితంగా విద్య వచ్చేది. ఈ రోజు అయ్యే 6 పాఠశాలలో ఆధునీకరిస్తుంది కూటమి ప్రభుత్వం. మీరు లాజిక్ మిస్ అవుతున్నారు. ఇంగ్లీష్ చెప్పేదానికి స్కూల్ ఉంటాయి కదా విషయం సార్. కాదు. స్కూల్ విషయం ఎత్తేసారు కాదు. సార్. ఏ ప్రభుత్వంలో అయినా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కి కొన్ని ఎయిడెడ్ స్కూల్స్ ఇస్తారు. సార్ వాటిని దశాబ్దాలు ప్రభుత్వ విధానం 70 ప్రకారం సంవత్సరాలుగా ఉన్న ఎత్తేసి ఆర్టీఎం స్కూల్ ని, సెంపిట్ ఎత్తేసి స్కూల్స్ ని, ఉండొచ్చు. ఇట్లా 5 కాకపోతే స్కూల్ సార్ ఏదైతే పేదలకు ఎలిమెంటరీ ఉచిత స్కూల్ ఉందో, విద్యను అందించే స్కూల్ ఏదైతే ఎత్తేసారు గవర్నమెంట్ మనోళ్ళు. స్కూల్ ఉందో, ఏదైతే 5 స్కూల్ గవర్నమెంట్ ఎత్తేసారు. మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయో కాన్వెంట్ లో చేర్పించుకోమని వాటన్నిటిలో చెప్పారు. కూడా మీరు ఇంగ్లీష్ పేద మీడియాన్ని విద్యార్థుల గురించి ప్రవేశపెట్టిన మాట్లాడతారు తర్వాత సార్. దాన్ని ఎందుకు ఎత్తేసినట్టు? సార్ పేద విద్యార్థులు పిల్లలు చదువుకునే ఇంగ్లీష్ ఆప్షన్ చదువుకోకూడదా? ఎత్తేసారు. మీరు ఆల్టర్నేట్ చూడలేదు. పని ఆప్షన్ చేసుకొని అంటున్నారు. పని ఆప్షన్ చేసుకొని అంటే ఆడ అర్థం చదివించుకునే ఏంటండి? పిల్లలకి మాతృభాషలో నిరాశ తెలుగు అన్నా చేశారు. చదవండి, లేదంటే ఇంగ్లీష్ విద్యను అన్నా దూరం చదవండి. చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. విద్యను దూరం చేశారు. ఈ రోజున అదే 6 స్కూళ్లలో నాణ్యమైన కార్పొరేట్ విద్య అందిస్తుంది కూటమి ప్రభుత్వం. మేము నెల్లూరుకు వస్తే ఆధారాలతో పాటు చూపిస్తాను. దాదాపు 3,000 మంది పేద విద్యార్థుల్ని రోడ్డు మీద వేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో. ఇక్కడ అదే 5,000 మందికి కాక కొత్తగా మన ముస్లింస్ కు సంబంధించిన దానికి కూడా విద్య కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం. మీకు పేద విద్యార్థుల గురించి మాట్లాడే అర్హత లేదు సార్. మాకే ఉంది సార్ అర్హత. స్కూల్ ఎత్తేసారు సార్. సార్ ఇంగ్లీష్ ఒక్కటే కదా సార్, స్కూల్ ఎత్తేసారు సార్. మీరు ఓకే కౌంట్ అండి, చెప్పండి. ఓకే అండి, మన మీరు టైం కౌంట్ అయితే చెప్పండి. అయిపోయింది. వాళ్ళ డిబేట్ టైం ఎన్ని అయిపోయింది. స్కూల్ ఎత్తేసారని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే అండి. కుమార్ రాజా గారు, అలాగే అజయ్ గారికి, కిషోర్ గారికి, కృష్ణాంజనేయులు గారికి,
నా స్పెషల్ థ్యాంక్స్ అండి ఈరోజు వైకే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరో డిబేట్తో రేపు మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.